ఎస్టీ కమిషనర్ జోటోతు హుస్సేన్ నాయక్ అసురపేట మండలంలో పర్యటించారు. ఈ స్టేజి మీద మేము కూర్చోవడానికి ఇంతమందిని మా ఎస్టీ బిడ్డలను కలిపేయడానికి ముఖ్య కారకులు మా ప్రసాదన్న గారు జేబీఎల్ ట్రస్ట్ పెట్టి మారుమూల గ్రామీణ తండాల గూడాల్లో కూడా సర్వీస్ చేస్తున్నారు. అనేక సర్వీసు పబ్లిక్ ద్వారా డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా ఇదే గవర్నమెంట్ రీప్రజెంట్ చేయడం, కొన్ని గవర్నమెంట్ ద్వారా లేట్ అయితే నేను తనే సొంత ఖర్చులు తన ట్రస్ట్ ద్వారా బోర్లో మోటార్లు ఇవ్వడము, చిన్న చిన్న ఏది వాళ్లకు చేరువ అయితే మేలు చేకూరుతుందో అవి చేసుకుంటూ పోతున్నాను. ఇలా అన్ని చోట్ల ఉంటే బాగుండేము. సార్ ఖమ్మం వరకే చూసుకున్నాము, మాకు చూడట్లేదు. ఖమ్మం మేము పక్క పెంటే చూసుకుంటాం సార్. మా అందరికి చూస్తే బాగుంది, కానీ మీలాంటి అన్ని చోట్ల లేదు కదా. కాబట్టి మా అన్నగారికి అలాగే పిఓ గారు భద్రాద్రి కొత్తగూడెం పిఓ గారు ఇలా కలెక్టర్ రావాల్సింది, కలెక్టర్ ఒక వేరే మీటింగ్స్ ఉన్నాయి సార్ అని అడగడం వల్ల పిఓ గారి నుంచి ఉండాలంటే తనకేం పవర్ ఉందో మన ఎస్పెషల్లీ ఎస్టీలకు పూర్తి పవర్ అతని దగ్గరే ఉంది. యాక్చువల్ చేయాలనుకుంటే ప్రతి పవర్ తన దగ్గరే ఉంది. పిఓ గారికి ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు చాలా సంతోషదాయకం. మీ వల్ల మా ఎస్టీ బిడ్డలో కొంత పనులు అవుతున్నాయని చెప్తున్నాను. ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎవరు గుడ్ ఆర్ బ్యాడ్, ఎవరు మంచి చెడు పలకగానే పలికేటోళ్ళు ఎవరు, పలికించిన పలకకుండా ఇంట్లో పడుకునేటోళ్ళు ఎవరు కూడా పేర్లు చెప్తుంటారు. కానీ మా ఎస్టీ బిడ్డల గురించి మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఏమైనా నోట్లు ఏమొస్తే ముఖం మీద చెప్పేస్తాం. దాచిపోయి మాట్లాడే తక్కువ మా ఉండదు. మాట్లాడితే నువ్వు నిండా ఉన్నది చెప్పేస్తారు. కాబట్టి వాళ్ళ కల్లా కపటం జరగకుండా నేరుగా మాట్లాడే తత్వం మా ఎస్టీ బిడ్డలకు ఉండదు. మీరు ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించకూడదు. మీ అంత చదువుకున్నది కాదు, అలా సిటీలో తిరిగి దొంగ మాటలు మాట్లాడే తత్వం కూడా వాళ్ళకి కాదు. మనసారా మాట్లాడుతూ కడుపు నిండా ఏముంటే అది చెప్పేస్తాడు. కాబట్టి మీరు భావించండి. ఎండిఓ గారు చెప్పారు, మీరే మొండి చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే మా గిరిజన బిడ్డలకు మీకు పెద్ద అనుబంధం. వాళ్ళని కోఆర్డినేషన్ చేసి వాళ్ళ పక్క డెవలప్మెంట్ లో భాగం మీరే ప్రథం. మీ తర్వాత వీళ్ళందరూ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎస్టీలు ఎక్కడ ఉంటారా, కొండల కోయలు అడవుల్లో ఉంటారు. అది పూర్తి హక్కు, జంతువుతో సహా అన్ని హక్కులు వాళ్ళదే, మీది కాదు. ఇది మర్చిపోయి వాళ్ళని అక్కడికక్కడ అవగాహన పరుస్తూ వాళ్ళని దారిలో పెడుతూ సంజాయించడం మాత్రమే మీ పని. మీరు బెదిరించే హక్కు లేదు, అడవిలో పోతూ నడవద్దని చెప్పే హక్కు కూడా మీకు లేదు. దాంట్లో పండ్లు పరాలంటారు, జంతువులతో సహా అందరి సంరక్షించడం పాత జమానా పోయింది. ఆ రోజుల్లో కూడా జంతువులని కొట్టింది, జంతువులను చంపింది మా ఎస్టీ బిడ్డలు కాదు. వాసు బయట నుండి బంధువులు పెట్టుకొని దొరలు వచ్చి కొట్టిరు. అయ్యా వాస్తవంగా మా వాళ్ళు ఎప్పుడు కొట్టరు, చేయరు. వాళ్ళు నేను కొడతాను వెతుకొని రా అని గట్టాని తత్వం. కాబట్టి ఎప్పుడు వాళ్ళని మీరు అలా భావించద్దు. ఎందుకంటే ఇలా రోడ్డు గురించి మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం పబ్లిక్ అవసరాలు బాస్, దానికి అక్కర్లేదు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని కాదనదు. కావాలని కొని పెట్టి కూర్చుంటారు, చిన్న కొని పెట్టుకుంటా అంటారు. ఆ కొనీలు పెట్టడం తప్పు. పబ్లిక్ అవసరం ఎందుకంటే సస్పెండ్ చేస్తారంటారు. చేసేస్తే డిఎఫ్ఓ చేయాలి, ముట్టుకుంటే డిఎఫ్ఓ ముట్టుకోవాలి. పబ్లిక్ అవసరాలు పాత దాన్ని కొంచెం వెడల్పు చేసి నడిపియాలి. దానికోసం 4 చెట్లు పోతే మనిషి కన్నా ఎక్కువనా చెట్టు? మనిషి కన్నా ఎక్కువ కాదు చెట్టు, మనిషి కన్నా ఎక్కువ కాదు జంతువు. మీరు జంతువులను లోపల పెట్టి గడ్డి కూడా పెట్టరు. అదే జంతువులను పెంచుకోమని చెప్పండి, ఇంటి దగ్గర పెట్టుకొని వాటిని కూడా పెంచుకుంటారు. మా వాళ్ళతో తిరిగిన వాళ్ళు, వాళ్ళతో తిన్నోళ్ళు, వాటితో కలిసి వాళ్ళు వాళ్ళు పెంచుకునే అర్హత ఇయ్యాలి. దానికి కూడా ఒక చట్టంలో లొసుగుంది, అది సెట్ చేయాలి. బయట దేశాలలో జింకలు అంతా ఇంట్లో పెంచుకుంటారు, నెమళ్ళు పెంచుకుంటారు, మూసాలు అయితే కోసేస్తారు. అది మన దగ్గర కోడి
ఇట్లాంటి తత్వంలో మీరైనా నీళ్లు కూడా చక్కగా పెట్టరు వాటికి. మామూలుగా పెంచుకోమంటే బర్రెలను పెంచుకుంటే వాటిని కూడా పెంచుపడతారు. మీరు తాగడం వల్ల ఏముండదు, దాస్తే ఎక్కువ ఆశపడతారు. ఏది దాచి చూస్తే ఏదైనా ఉంటుందంటారు చూడు, నేరుగా ఉంటే ఎవరు ముట్టుకోరు దాన్ని నేరుగా ముట్టుకోరు. కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి ఏ పర్మిషన్ అక్కర్లేదు. నేను చెప్తున్న కమిషన్ గా మీరు ఇమీడియట్లీ దాన్ని మీరే చేయించండి. ఎందుకు ప్రభుత్వం చేయాలి? మీకు కాదా ప్రభుత్వం? మీకు పని లేదా? మీకు బాధ్యత లేదా? ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? 15 కిలోమీటర్లు తిప్పుకుంటూ వచ్చిర్రు. ఆంధ్ర బార్డర్ అంతా కొట్టుకుంటూ వచ్చిర్రు. ఎందుకు అవసరమైంది? 5 కిలోమీటర్ల రోడ్డు, మాది పాత రోడ్డు, దాన్ని చక్కగా కొంచెం ప్రజెంట్ ఒక మెటల్ ఇస్తే సరిపోద్ది. ఎన్ని పనులు చేస్తున్నారు అడుగుల్లో? ఇమీడియట్లీ కావాలి. నాకు 1 month లోనే ఆ రోడ్ నడుస్తున్నట్టు కావాలి. ఈ కమిషన్ అనేది నోటీస్ వస్తుంది నీకు, అదేనా? మళ్ళీ చెప్తున్నా ఈ మాట, మళ్ళీ ఇంకోసారి చెప్పకు. నేను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాను, ఏం లేదు. ప్రజల అవసరాల కోసం ఎంతైనా పోవచ్చు, అది ఎవ్వరు ఆపరు. ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆపదు, స్టేట్ గవర్నమెంట్ మీరే ఆపుతారు. రిజర్వాషన్ ఆపేస్తాడు డిపార్ట్మెంట్. ఇది అవసరం ఉంది సార్ మాకు, మీరు మాత్రం ఇబ్బంది పడుతున్నాయి, మీరు మాత్రం తిరిగి రావట్లే. ప్రజా అవసరాలు కదా, ఖచ్చితంగా మీరు ఇంకో మాట మాట్లాడదు. 1 రోజుల్లో కంప్లీట్ రావాలి. పిఓ గారు మాకు మళ్ళీ 1 month లో నాకు దీని రిజల్ట్ కూడా కావాలి. కాబట్టి మిత్రమా ఖచ్చితంగా ఇది కావాలి. 152 సర్వే నెంబర్ కూడా అంటున్నారు. 152 సర్వే నెంబర్లో 5 సంవత్సరాలే కొట్టాడుకుంటారు. ఒక సంతకం చేయడానికి ఏంది మీకు ఇబ్బంది? ఇవాళ గుర్తొచ్చిందా చూస్తా అనేది? ఇక్కడే ఉన్నదా మేము? ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజా అవసరాల కోసం ఏం కావాలో ఇమీడియట్లీ కంప్లీట్ చేయాల్సిందే. అది ఇమీడియట్లీ 10-15 రోజుల్లో ఖతం చేసి సంతకాలు చేసి కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేయాలని మా పిఓ గారికి, ఎంపీఓ డిఓ గారికి చెప్పండి. మా కృష్ణగౌడ్ గారు అట్లాంటి కాదు, గట్టిగా చెప్తాడు. ఏం చేయమన్నా, రైతులకు ఏం చేయమన్నా ఉంచాడు. ఎందుకంటే గతంలో పాపం మోపారు నేను చూసిన, మీ ఎంపీ డిఎఫ్ఓ గారిని చూసిన. మంచి మనిషి కాదు, ఫీడ్బ్యాక్ ఇచ్చేటోడు చక్కగా ఉండాలిగా. మీరు చక్కగా ఇవ్వకపోతే అక్కడ ఎక్కడి నుంచి ఇస్తాడు? మీరు ఏం చేసి చక్కగా ఇయ్యాడు, దాన్ని మీరు కరెక్ట్ ఫాలోఅప్ చేయరు. మీరు అడిగితే కిందోడు కాదంటరా, ఇది చేయాలంటే మీ వాళ్ళు వద్దంటారా, మీ ఆచారాలు ఏమన్నట్రా? ఏమనరు. మీరే కదా వరాలు ఇచ్చేవాళ్ళు, వరం ఇచ్చే అవకాశం మీకు ఈసారే వచ్చింది, మళ్ళీ మళ్ళీ రాదు. నీకు ఇవ్వనంత సేపు నువ్వు వరం వేయగలుగుతావు. నీకు వరం ఇచ్చే అవకాశం వచ్చింది. ఏది? సర్వీస్ చేసుకునే భాగ్యం, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ప్రతిసారి వస్తుందా నీకు? మీ ఆఫీసులో ఎవరికి రాదు, నాకు కూడా ఇలా మాట్లాడుకునే అవకాశం నాకు మోదీ గారి ద్వారా వచ్చింది. కానీ మిత్రమా ఇది కంప్లీట్ చేయాలి. అలాగే పాపం ఏం చెప్పినా మా సతీష్ గారు ఖాళీ ఉంటారు, అతని మీద ఒక్క కేసు వేయట్లేదు. ఏసీబీ గారిని అమ్మ చాలా బాగా మాట్లాడారు సర్పంచ్ గారు. ఈ రోజుల్లో కూడా ఈ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మా అమ్మ డేరుగా నిలబడి మాకేం కావాలి, మినీ ఐటీడీఏ కావాలి మాకు అనుకుంది. ఒక ఆడిబిడ్డ లేచి ఇది అడుగుతుందంటే చేయాలి. 120 కిలోమీటర్లు పోలేదు, మీకు మాటికి ఇవి కాలేదు. మినీ ఐటీడీఏ కంప్లీట్ గా శాంక్షన్ చేయించండి. ఇది మీకు మా దగ్గర నుండి మీకు పాయింట్స్ పంపిస్తాం, మీకు కంప్లీట్ చేసి పెట్టండి. మా అమ్మగారికి, స్వామి గారికి, మా పెద్దన్న పెద్ద బిర్దే ఇచ్చిండు, మా ప్రసాద్ అన్న. మా అన్నగారికి, మా మీడియా మిత్రులకి, మా శ్రేయభిలాషులు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములకి నమస్కారం చెప్పుకుంటూ మిత్రమా చెవులు ఉండిపోయినాయి. మా డిపార్ట్మెంట్ ఎఫ్డిఓ గారికి మీకు ముందే చెప్పేసినాం, మీకు రోడ్ వచ్చేస్తుంది. చెక్ డ్యామ్లు కూడా వాళ్ళే గ్రీన్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి చెక్ డ్యామ్లు వేయించాల్సిన బాధ్యత ఎవరిది? ఫారెస్ట్ వాళ్ళదే. చెక్ డ్యామ్లు ఇమీడియట్లీ సర్వే చేయించండి. కిలోమీటర్ ఒక చెక్ డ్యామ్లు, కనీసం 5-6 చెక్ డ్యామ్లు కంప్లీట్ గా కట్టియండి. దానివల్ల జంతువుకు పనికి వస్తుంది, ఇటు మనిషికి పనికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చెక్ డ్యామ్లు ఈ సంవత్సరంలో కంప్లీట్ కావాలి. చెక్ డ్యామ్ లో కోసం బోర్డు అంత ఫండ్ ఇస్తుంది మీకు. సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు అంత ఫండ్ ఇస్తుంది, మోడీ గవర్నమెంట్ ఇయట్లే. బోర్డు అంత ఫండ్ మీకు క్రియేట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా మన
పిఓ గారికి అనేక దీని మీద అన్ని చాలా 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 స్కీమ్స్ ఉన్నాయి. గ్రామీణ గూడాలు తండాలు బతికేటాళ్లకు ఆదివాసీ బిడ్డల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం, దానికి ప్రత్యేక నిధులు కేటాయించిన మోడీ గారు. దాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ బాధ లేదు. కాబట్టి ఆ చెక్ డ్యామ్లు ఇవి రెండు మీరు కంప్లీట్ చేస్తూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్లీ ఇప్పుడు శాంక్షన్ అయింది అంటున్నారు. చాలా సంతోషదాయకం. మీ సిఎండి గారికి, వరుణ్ రెడ్డి గారికి, మా మారుమూల గ్రామ ప్రాంతాలకు అడగగానే ట్రాన్స్ఫార్మ్ ఇచ్చినందుకు. కానీ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కదా సార్, అది కంప్లీట్ చేయండి. అలాగే చాలా మా ప్రధాన ఒక మాట అన్నాడు, ఎప్పుడో పాతపడ్డ పోల్స్, వాటి కరెంట్ వైర్లు చక్కగా లేవు, ఇంటి మీద తాగేటట్టున్నాయి, జరగడానికి జరిగితే కష్టమవుతుంది. కాబట్టి ఇమీడియట్లీ పాత వాటికి అన్ని మరమ్మతులు కంప్లీట్ చేయాలి. మరమ్మతులు కంప్లీట్ చేసి అలాగే అడవిలో పౌరు భూముల పట్టాలు వచ్చిన వాటికి అన్నిటికీ ఖచ్చితంగా మీరు పట్టా ఇస్తే ఫైదా అయింది, నాలుగు తీసుకుంటాం. దానికి ఏదైనా వాటర్ కనెక్షన్ ఇస్తే కదా, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. లేదా పట్టా ఇచ్చేం చేస్తారు. కాబట్టి ఇమీడియట్లీ వాటికి పట్టాలు ఇవ్వండి. దానికి ఎవ్వరి హక్కు లేదు. తనకి ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీకు పక్కా పట్టా ఇవ్వమని చెప్తుంది. పట్టా ఇచ్చినప్పుడు బోర్లు కూడా వేసుకోమని గిరి వికాస్ కదా సార్, గిరి వికాస్ నుంచి బోర్లు కూడా కొట్టియమంటుంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చింది. దానికి కంప్లీట్ గా దాన్ని ఇచ్చేస్తూ ఎట్లాగో మీరు ట్రైకాల్లో ఇలాగే గేయలేదు. దాదాపు 4 సంవత్సరాల నుండి దిక్కు వల్ల పాత గవర్నమెంట్, ఇప్పుడు దిక్కు లేని కొత్త గవర్నమెంట్. ఈ పనికి వాళ్ళ గవర్నమెంట్ల వల్ల మా ఆదివాసీ గిరిజన బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దొంగ మాటలు, మాయ మాటలు చెప్తారు. 15,000 కోట్లు డబ్బులు ఇస్తాను, బడ్జెట్ ఇస్తాను, ఆదివాసీలు ఉత్తరిస్తాను అని మాట్లాడతారు. ఏమీ లేదు, దొంగ ఏమీ లేదమ్మా. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇస్తేనే తింటారు. అక్కడ నుండి వచ్చే రూపాయనే మళ్ళీ పేరు మార్చుకొని చెప్తారు ఇంటికి. గతంలో చెప్పలే మిషన్ భగీరథ, ఎవరమ్మా జన్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది దానికి పేరు మార్చుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు నేషనల్ గవర్నమెంట్ ఇస్తుంది. బియ్యం ఇచ్చేది మాత్రమే, నేనే బియ్యం ఇచ్చేది, అప్పుడు బియ్యం ఇస్తాడు అంటాడు. బియ్యం ఇచ్చేది ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కాదా? ఇంటికి బియ్యం వచ్చేది ఎవరు? సన్న బియ్యం అంటే దొంగలు దొడ్డి బియ్యం ఇస్తా అంటారు. అప్పుడప్పుడు సన్న బియ్యం నుంచి మంచి బియ్యం తినమని చెప్తారు, కానీ దొడ్డు బియ్యం తీసుకుంటారు. అలా ఎన్నో స్కీమ్స్ అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో గూడాల్లో పనిచేయడానికి అనేక స్కీములు చాలా పబ్లిక్ లో వచ్చినా అది మనుగడ లేకపోవడం, మన పిల్లలు చదువుకోకపోవడం, వాటి మీద అడగకపోవడం. ఒకవేళ ఐటీడీఏ పిఓ గారి దగ్గర పోతే పాప పిఓ గారు లేకపోతే చేతి వాట ప్రదర్శనలు, ఆ చక్రీ అనేటువంటి సస్పెండ్ చేయండి. ఇవాళ ఇక్కడ నుండి చెప్తున్నా, విత్ ఇన్ 24 hours లో వాళ్ళు సస్పెండ్ అవ్వాలి. ఎందుకంటే కల్లా కపటం చెప్పకుండా మాట్లాడే వాళ్ళు ఇమీడియట్లీ ఆర్డర్లు పాస్ చేసి రేపటి వరకు మా పేపర్ పంపించేయండి పిఓ గారు. అలాగే అక్కడ ఉన్న ఒకరిద్దరు ఉన్నారని చెప్పినా మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, వాళ్ళ వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాంట్లో మీ దాంట్లో చెడ్డ పేరు వస్తుంది. గతంలో నేను అక్కడికి పోయినప్పుడు కూడా మీకు చెప్పిపోయినాము, మీరు లేనప్పుడు పాపం ప్రతిజ్ఞ పాత పర్సన్ ఉండే చాలా మంచోడు. ఎస్టీ బిడ్డల కన్నా వస్తున్నంటే ఫస్ట్ సంతకాలు చేస్తాడు. అలాంటి మంచి వాళ్ళు కూడా వస్తుంటారు. అలాంటి చెడ్డ వల్ల మీలాంటి చెడ్డ పేరు రావద్దు. కాబట్టి ఇమీడియట్లీ అక్కడ నుండి చాలా మంది, నేను శరత్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్తాను, ఇమీడియట్లీ అక్కడ ఉన్న వాళ్ళని ఎగిరిచ్చేయండి. కొత్త స్టాఫ్ తీసా కొత్త ధనం ఉంటుంది, వాళ్ళకు కంప్లైంట్ రాకుండా ఉంటారు. ఇమీడియట్లీ అది ఇంకోటి చేయండి. అలాగే మిత్రమా, నేను మీకు చెప్పాల్సింది స్కూల్లో కూడా చెప్పినా, దాన్ని ఇప్పుడు స్కూల్ ఇప్పుడు శాంక్షన్ అవ్వడం సాధ్యపడదు. కానీ 12th వరకు ఇవ్వండి. అదే స్కూల్ ఖాళీ ఉన్నది, 130 మంది పైన ఉన్నారు. అది 400 పైన కెపాసిటీ. 400 మంది కెపాసిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకునే వాళ్ళకు ఇబ్బంది అవుతాను. అవి ఇమీడియట్లీ విద్యాశాఖ వాళ్ళకు మీ ద్వారా మీరే చేయాలి. అందరికీ మాకు మా ఎస్టీ బిడ్డలకు పూర్తి బాధ్యత మీరే. వాళ్ళకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా బాధపడాల్సింది ఎవరు? ఫస్ట్ పిఓ గారే. మన కష్ట నష్టాలు, మనకు లాభాలు జరగాలన్నా పిఓ గారే చేయాలి మనకు. కాబట్టి పిఓ గారు పూర్తి స్థాయిగా
దాని 12th వరకు దాన్ని కంప్లీట్ చేస్తే కనీసం 11-12 వరకు చదువుకోగలిగితే తర్వాత ఆ పైన తరగతులు ముందుకు సాగలుగుతారు. కాబట్టి అది కంప్లీట్ చేయండి. వీలైతే గ్రామీణ ప్రాంతాల నుండి ఏకలవ్య లాంటి స్కూల్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో పెద్ద పెద్ద స్కూల్ కట్టినమ్మా. పిల్లలు చదువుకొని ఏసీ రూమ్ లో పడుకునే స్కూల్ ఇచ్చాను. అలాంటి స్కూల్లో మన ఎస్పెషల్లీ ఎస్టీలకే ప్రాధాన్యత ఉంది. ఇందులో ఏకలవ్య దాంట్లో ఎవరికి ఇస్తున్నాం? మన ఎస్టీల బిడ్డలకే ప్రధాన ప్రాధాన్యత. ఆనాడు కేంద్రీయ విద్యాలయంలో స్కూల్ సీట్ దొరుకుతుందని అడిగేది. ఏది? సిబిఎస్ఈ సిలబస్. అలాంటి పెద్ద సబ్జెక్టు ఏకలవ్య లాంటి స్కూళ్ళు, సైనిక్ లాంటి స్కూల్ పెట్టిండ్రు ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అలాంటి స్కూల్ వచ్చినాయి కాబట్టి అలాంటి స్కూల్లో మన పిల్లల్ని పంపించాలి, రాయించాలి. ఒకవేళ పాస్ కాకుండా మీ దాంట్లో రికమెండ్ చేసి లోపల తీయాలి. ఎక్కడ? అక్కడైతే మంచి తిండి దొరుకుతుంది అమ్మా, మంచి తిండి దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి. వారానికి 6 గుడ్లు పెడతారు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు. డిజిటల్ క్లాసెస్ ఉంటాయి, కంప్యూటర్ పనికి వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు కంప్యూటర్ పనిచేస్తాను అంటే సార్ ఇంటర్నెట్ లేదు సార్ అన్నాడు. ఇంటర్నెట్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంతో డబ్బు ఇచ్చి ఇక్కడ కావాల్సిన ఇంటర్నెట్ సిగ్నల్ కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది. ఆ కవర్ పెడితే ఇంటర్నెట్ ఇది లేకపోతే అది వర్కింగ్ అవుతుందా లేదా అని పిఓ గారు చూసుకోవాలి. అది పనిచేస్తుందా లేదా. ఇమీడియట్లీ వాళ్ళకు మొబైల్ సిగ్నల్స్ కూడా కంప్లీట్ చేయించండి. ఇమీడియట్లీ ఇది షార్ట్లీ కంప్లీట్ చేయండి. దాదాపు 9-10 కుటుంబాలు గ్రామాలు నడుస్తున్నారు. వాళ్ళకు సరైన బస్ సౌకర్యం లేదంటారు. నేను సిఎండి గారికి అక్కడికి చెప్తాను, సత్యనారాయణ గారికి చెప్తాను నేను మీటింగ్ని. అని ఇక్కడ డిపో మేనేజర్ మీరు చెప్తే అయిపోతుంది. నేను ఆ వరకు అవసరం లేదు, అయినా నేను వాళ్ళకు లెటర్ ఇస్తాను. ఇమీడియట్లీ వారం రోజుల్లో బస్సు స్టార్ట్ అవ్వాలి. ఈ రూట్లకి బస్సు కంప్లీట్ చేసి ఇస్తామా. ఈ బస్సు నేనున్న ఇంతసేపు మాట్లాడుతున్న దేనికోసం తెలుసా? నాకు ఇచ్చిన పదవే అది, మీకోసమే, ఎస్టీ బిడ్డల కోసమే నేనున్నా. నా జాబే అది. నాకు చెప్పడం కాదు, చేయించడమే నా పని. చెప్పి వెళ్ళిపోవడం కాదు, చేయించడమే నా జాబ్. ఎందుకంటే మీరు కంప్లైంట్ పెట్టిందా? ఇప్పుడు మీరు మాట్లాడిన వర్డ్ కూడా నా కంప్లైంటే. మీరు ప్రతి ఒక్క మాట అడిగింది చూడు, అప్పీల్ చేసిన ప్రతి మాట నాకు కంప్లైంట్ రూపంలో రాసుకుంటున్నా. వాటికి అన్నిటికీ వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఎవరు? అధికారులు ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఇదొకటి మీరు కంప్లీట్ చేయండి సార్. అలాగే ఇంకా ముఖ్యమైన వేరే ఇష్యూస్ అయితే మాట్లాడేది. ఇక నా గురించి మీరు నిత్యం వీడియో గల్లీలు తిరిగేటోడు కాబట్టి బాబు గారు మంచి చెడు చేస్తున్నారు, మీకు కొంత అర్థమవుతుంది. మరి హుస్సేన్ నాయక్ ఎవరు? హుస్సేన్ నాయక్ ఎందుకు పెట్టుకొచ్చిండు? ఇలా చూస్తే 40 సంవత్సరాలు లేడు, ఏదో కథ అయింది అని ఇంకోటి ఉండొచ్చు మా వాళ్ళు. అమ్మ నాది మహబూబాబాద్ ఉందిగా, మానుకోట గూడూరు మండలం ఒక తారీ తండ మా ఆదివాసీ గూడాలు ఉండే. నేను ఏజెన్సీ ప్రాంతం, మీలాగనే ఏజెన్సీ ప్రాంతంలో వచ్చినోని. ఆనాడు ఏ సారా అంటారు ఢిల్లీ నుండి వచ్చిండు. నాకు ఆఫీస్ ఢిల్లీ, నేను మాత్రం ఇక్కడ ఉండే. నేను మన ఇక్కడ మీ తెలుగు బిడ్డ, లంబాడి బిడ్డ తెలుసు కదా, బంజారా, ఆ బిడ్డనేమో ఆ ఊరి నుండి వచ్చినోని. నాకేదో ఓ 3 సార్లు చిన్నపాటి ఉద్యోగం చేసిన ఒక 1200 రూపాయలు గవర్నమెంట్ పెట్టాము. నేను కొట్టలేకపోయినా ప్రైవేట్ లో చిన్న జాబ్ చేస్తూ కొంత కాలక్రమేణా దాంట్లో మీకు కేబుల్ టీవీ వాడతారుగా, మా టీవీ సీరియల్ చూడలేదు మీరు. అంతకుముందు వైరు దానికి గుంజేవాడిని. ఆ తర్వాత ఇంటర్నెట్ వచ్చిందిగా, ఇప్పుడు కంప్యూటర్ రావట్లేదని చెప్పట్లే, మొబైల్లో చూస్తారు కదా యూట్యూబ్. ఆ ఇంటర్నెట్ కి అధినేతని నేను. ఇప్పుడు 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా. ఆ రోజు 1200 జాబ్ చేసిన. కాకపోతే నేను నా ఉన్న ఊరు వదిలిపోయినా కాబట్టి నేను ఏమో చేయగలిగిన కాబట్టి మళ్ళీ మా ఊరికి వచ్చిన ఏమైనా చేసిద్దామని. అంటే ఉన్న ఊరు వదిలితేనే ఇది మాట మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అమ్మ ఎప్పుడు కూడా మన ఊర్లో మనకన్నా గొప్పలు కనిపించాలి. మన ఉన్న ఊరు వదిలి బయటికి పోయి మన పిల్లల్ని చదివించినా ఏమైనా ఉద్యోగాలు ఇద్దారు, గవర్నమెంటో ప్రైవేటో ఏదో ఒకటి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం సాధ్యపడదు, అందరికీ రానప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి బతుకుదేరి కోసం చదివించింది ఎందుకు? గవర్నమెంట్ జాబ్ కొట్టడానికేనా? తెలివి తెచ్చుకోవడానికి మాత్రమే. తెలివి పెంచుకోవడానికి, ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక పేపర్ ఇస్తే ఎలా రాయాలి. ఇప్పుడు హుస్సేన్ నాయక్ లాంటి వస్తే
అతనికి ఒక వినతి పత్రం ఇవ్వాలి. నాకు ఇది బాబు, నాకు రేషన్ కార్డు రాలేదు, నాకు ఇల్లు రాలేదు, నా నీళ్లు ఇవ్వలేదు, నాకు మాత్రం పెన్షన్ పక్క పార్టీకి ఇచ్చిండు, నా పార్టీకి ఇవ్వట్లేదు అది అంటారు అమ్మా. చెప్పుకోలేదు కదా. ఇలాంటి కంప్లైంట్ రాయాలి కదా, అంటే చదువుకోవాలి కదా. మంచిగా ఇతర పంటలు వేయాలంటే ఒక బుక్ చదవాలి. బుక్ చదివితే అర్థమవుతుంది. చదివితేనే కదా. మేధావులు మంచి మంచి బుక్కులు రాసి ఉంటారు. ఆ బుక్ లో కొన్ని అంశాలు చదవాలి కదా. చదువుకోవాలంటే చదువు రావాలిగా. కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాను. అలాంటి పని చేసినోని నేను కూడా ఒక చిన్నపాటి చేసినోని. నేను కూడా మా మణిపాల్ నుండి ఉన్న ఊరు హైదరాబాద్ లో వేసి మళ్ళీ వచ్చిన ఏదైనా మా ఊళ్ళకి పని చేద్దామని. కాబట్టి ఆ ఊరికి వచ్చినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు దొరలు ఉంటారు కదా, సంపన్నులు, డబ్బున్నోళ్ళు. మన ఎస్టీ బతుకులు ఉన్న కాడ ఎప్పుడు కూడా పక్కోడు పెత్తనం చెలాయిస్తాడు. సర్పంచ్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ అవ్వాలి. వాడు చెప్పినోడికి ఎమ్మెల్యే రావాలి, వాడికి ఏమినోడికి ఎంపీ కావాలి, వాడు అనుకున్నోడికే సర్పంచ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దస్కత్తుని మనం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన సంతకం కావాలంటే ఎడ్డోడు కావాలి. ఎడ్డోడు దొలాడుతా అంటారు ఇంటి పాలేళ్ళని. అర్థమైందా? గట్ట అయిన దాంట్లో నేను కొన్ని అలా ఇబ్బంది పెట్టడం వల్ల పాప ఆ రోజు నేను మోడీ గవర్నమెంట్ మోడీ ప్రధాని ఉన్నప్పుడు నాకు ఆ బీజేపీలో నేను చేయను. ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు కాదులేను, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉంటాను. కానీ ఆ రోజు నేను మాట చెప్పాలి కదా. బీజేపీలో 18లో ఎమ్మెల్యే ఇచ్చారు పోటీగా, 19లో ఎంపీ పోటీ చేసిన, 23లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన. 3 సార్లు కూడా ఇచ్చిన మనోళ్ళు గొప్పలు. గొప్పలు వాళ్ళకు మనిషి కన్నా నన్ను ఓడిస్తే బాధలేదు, కానీ మంచి మంచి ఓడిపోతున్నారు. లంగలు రాజ్యం వెళ్తారు, దొంగలు మాటకారి దళారీలు ఆర్టీఎల్ చట్టాలు కొట్టుకొని ఆర్టీఎల్ వేసి డబ్బులు కమాయించేటోళ్ళు ఒక్కొక్కరి కింద 100 మంది ఉంటారు. ఆర్టీఎల్ వేసి దొంగతనాలు చేసి బాబులాంటి పనిచేసేటోళ్ళు కూడా సార్ ఏమంటారు సార్, నిలబడతా కానీ పైసలు ఎంత పెట్టారు అంటాడు. మన పైసలు ఓడెత్తారు. ఇక గిరిజన పాపం మంచి అవకాశం కలదు, చాలా తక్కువ. అమ్మా నిజాయితీగా పనిచేస్తా అంటే నిజాయితీగా ఓటేయాలనాలి. కానీ ఆ రాజ్యం వెళ్తాందలా, అయ్యో నాకు రూపాయి ఇచ్చిందా, దొబ్బిపోయి ఇచ్చిండు, దానివల్ల అయ్యో అంటారు మనవులు. అయ్యో అంటారు మరా. ఉన్నోని దోయాలి, గరిబోని లేపాలి. మంచోని చూసుకొని ఓటేసుకోవాలి, ఉన్నోని తీసుకొని చెవులు పెట్టుకోవాలి. ఇంకోసారి వాడు డబ్బులు ఇచ్చి మానేసి పని చేసుడు తెచ్చుకుంటాడు. పని చేసుడు పని చేయాలంటే ఏం చేయాలమ్మా? సక్కమైన వేసి లంగను ఇంటికి పంపించాలి. ఒకసారి ఇచ్చినవురా, తిన్నావు, ఈసారి ఇంటికి పో, ఇంకొని ఇద్దాం అనే ఆలోచన కలగాలంటే ఏం చేయాలి? మీరు మారాలండి, మీరు మారాలి. అలా నేను ఓడిపోయినా అందరైతే ఓడించి బిడ్డ, కానీ నీకు ఒక్క ఓటేస్తారా? ఈ దేశంలో ఉన్న ఎస్టీ బిడ్డల కష్టాలు చూసుకొని మోడీ గారు నాకు ఒక ఓటేసిండు. ఆ ఓటేసినందుకు మీకు వచ్చి కూర్చున్నా. అమ్మా ఈ దేశంలో ఉన్న 9 కోట్ల జనాభా మన ఎస్టీ బిడ్డల కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, కష్ట నష్టాలు తెలుసుకొని దేశం అంతా తెలుసుకో, ప్రజలకు నిలవాలి. నువ్వు యువకునికి ఇలాంటి పోస్ట్ ఎవరికి ఇస్తారంటే ప్రధాన ఎవరికి ఇస్తారు తెలుసా సార్? మీలాంటి వాళ్ళకి ఇస్తారు. రిటైర్మెంట్ పాలసీకి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ పోస్ట్ ఇస్తారు. అది చిన్న వయసులో ఈ దేశంలో ఫస్ట్ టైం నాకు వచ్చింది. అందులో తెలుగు వారికి 33 సంవత్సరాల తర్వాత వచ్చింది. 33 సంవత్సరాల తర్వాత మన తెలుగు వారికి ఈ ఎస్టీ కమిషన్ మెంబర్ అనేది తెలుసు. ఆ కమిషన్ అనేది మీకు తెలియదు, మీరు ఎవరికి కూడా తెలియదు. ఈ మన చైర్మన్ 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్ల క్యాబినెట్ మధ్యప్రదేశ్ లో అంతర్ సింగ్ ఆర్య. ఇంకో మెంబర్ ఉన్నాడు. ఈ దేశం 4 అయితే 4, నేను ఒకటి. ఇంకో మెంబర్ ఉన్నాడమ్మా. ఆ మెంబర్ ఎవరు తెలుసా? మిజోరాంకి 5 సార్ల ఎమ్మెల్యే, 3 సార్ల క్యాబినెట్. 2 3 మేడం ఉంది లేదు, ఆమె 49లో 50 సంవత్సరాలు ఉంటారు పాపం. 2 సార్ల మేయర్ జార్ఖండ్ లో రాంచీకి బై బర్త్. కానీ నేను 3 సార్లు ఓడిపోయింది. నన్ను 3 సార్లు ఓడిపోయినా నాకు అవకాశం కల్పించింది అంటున్నా మోడీ. నరేంద్ర మోడీ గారు నాకు ఈ అవకాశం కల్పించింది. కాబట్టి నాకు అనుకునే దానికన్నా వరమిచ్చే అవకాశం ఇచ్చిండు. జడ్జి స్థానం నన్ను సెలక్షన్ చేసింది మోడీ గారైనా మన ఎస్టీ బిడ్డలకు ఒక వరం చెప్పాలి. మోడీ గారు చేసిన ఒక గొప్ప పని చెప్పాలి. ఈ దేశంలో మనం ఎస్టీలో ఉన్నాం, ఆదివాసీ బిడ్డల మనం చెప్పడానికి
మన ఒక ఆడిబిడ్డ మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఒరిస్సాలో బతికిన బిడ్డకి రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత మోడీ గారు కాదా? ఒక ఆడిబిడ్డకి రాష్ట్రపతిని ఇచ్చి మేము ఉన్నాం ఆడిబిడ్డలో, మేము కూడా ఎస్టీలో ఉన్నాం దేశంలో అని నాకు లెటర్ ఇచ్చింది ఎవరు? నేను రోజు ఇక్కడ మాట్లాడిన ప్రతి రిపోర్ట్ ఎవరికి ఇవ్వలేను? మోడీ గారికి ఇవ్వలేను, రాష్ట్రపతి గారికి ఇస్తా. నన్ను ఓటు మాత్రం మోడీ గారు వేసారు, కానీ నన్ను ఎలక్ట్ చేసింది మాత్రం ముర్ము గారు, మన రాష్ట్రపతి ముర్ము గారు. మేము చేసిన ప్రతి దాని చట్టానికి కూడా సవరణ చేయించే అధికారం మేము పార్లమెంట్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఈ కమిషన్, ఇది కోర్టు, నేను కూర్చున్నా కదా, ఒక జడ్జి స్థానంలో కూర్చొని ఉన్నా. ఈ అవకాశం కల్పించిన మోడీ గారికి, ముర్ము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ఈ దీని కమిషన్ ఏం చేస్తుందని అడుగుతారు కదా, ఏదో చెప్తాడు. ఇంతసేపు ఆఫీస్ లో మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఉదాహరణకి చెప్తా. మీకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, ఏది ఫారెస్ట్ వాళ్ళు రోడ్డు ఇవ్వకుండా అర్థం పెడుతున్న ఫారెస్ట్ వాళ్ళు వస్తానా? ఊళ్ళో ఇంట్లో పోయి తునిగాకులో గింజలు తునిగా పండ్లో గిన్నెలో ఏరుకోతా ఉంటే రాని కూడా చేసే ఫారెస్ట్ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టచ్చు. అవునమ్మా, ఇది వాస్తవం. ఇలాంటి ఎలక్ట్రిసిటీ కావాలి, కరెంట్, వీళ్ళందరూ సర్వీస్ చేయాలి, ప్రజలకు పనిచేత అనేది వచ్చింది, ప్రజల సేవకులే కదా. నాతో సహా నాకు 3 సంవత్సరాలు మాత్రం సర్వీస్ చేసుకోబిడ్డా అని మోడీ గారు ఇచ్చారు. వీళ్ళకైతే జీవితాంతం రిటైర్మెంట్ వరకు ఇచ్చే సర్వీస్. అంటే మా కలం కన్నా వీళ్ళ కలం చాలా బలం. వీళ్ళు అనుకుంటే ఏదైనా శాస్త్రం అవుతుంది. కావాలని సర్వీస్ చేయాలంటే ఎంతకైనా తెగించుకోవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పనిచేసే ఏ లీడర్, ఏ అధికారిని కూడా ఎప్పుడేం చేసుకోలేడప్పా. హ్యూమన్ బీయింగ్ పబ్లిక్ కి పనిచేద్దామనే ఆలోచన కలిగిన ఏ ఆఫీసర్ని కూడా ఎవరు ఇంకో ఎంపిక కూడా తెలియదు. నాలాంటి అధికారి వచ్చి కూడా సార్ ఇది మంచి చేయబోతున్నా అన్నప్పుడు చెడు చేస్తున్నా అడగలేదు. కాబట్టి అంత పెద్ద పవర్ లో ఉన్న అధికారులు మీరు. ఒక ముఖ్యమంత్రి కూడా ఒక సవరణ చేసిన లాస్ట్ సంతకం ఎవరిది కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక చీఫ్ సెక్రటరీ కావాలి. వాస్తవా? ఇంత పవర్ ఉన్న అధికారులు కాకపోతే వాళ్ళు అయిపోయింది కదా, అది పోనీ మాకన్నా వాళ్ళే పెద్ద లీడర్లు అయిపోతారు. చైర్లో కూర్చుంటారు, కనీసం ముందు వచ్చిన గెలుపుని పట్టించుకోరు. కూర్చో, ఏం కావాలని ఒక్క నిమిషం మాట్లాడితే సంతోషిస్తాడు. నిలబడే ఏమయ్యా నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు పబ్లిక్ పని చేయడానికి వచ్చినావు. కూర్చోబెట్టి మాట్లాడ ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆఫీసర్లు. అలాంటి వాళ్ళు ఇంకా కూర్చోబెట్టకుండా మీరు అలాంటి ఆఫీసర్లు ఎవరైనా కూర్చోడానికి అది సిగ్గుండాలి. అతని ప్లేస్ లో, మీ ప్లేస్ లో తన తండ్రో కొడుకో ఇంకో ఆఫీసర్ దగ్గర కూర్చోబెట్టినప్పుడు పోయినప్పుడు అతన్ని కూర్చోబెట్టినప్పుడు అతనికి హట్టవాడా? అలాగే మీరు కూడా హట్ అవుతారు. మీరు మిత్రులాగా, మీడియా మిత్రులు, ఇది కూడా మీరు గమనించాలి, ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఇలాంటి ఆఫీసర్లు ఎవరైనా ఉంటే, నేను అధికారిని, నేను నిలబెట్టి మాట్లాడతా అంటే అతన్ని నిలబెట్టేసి ఇది మీకు గుర్తు చేస్తున్నా. ప్రతి అధికారికి, మా అధికారులకు ముందు, మీ జిల్లా అధికారులకు, మండల అధికారులకు ఇక్కడ ఉన్నారు. మీరు ముందు మండల అధికారులు, సేవకులు సర్వీస్ చేద్దామని వచ్చిండ్రు. సర్వీస్ చేస్తానే మీరు ముందు సంతకం పెట్టిరు. సర్వీస్ చేయలేకపోతే మీ ఇంటికి ఆడపోయి యజమాని పని. కానీ పబ్లిక్ లో మాత్రం యజమానితనం చూపించకండి. మీరు యజమానితనం చూపించకూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఒకటి అమ్మ ఇప్పుడు చెప్తున్నా, మీకు గ్రామీణ ప్రాంతాల్లో లైట్లు రాకుండా, నీళ్లు రాకుండా, ఇల్లు ఇవ్వకుండా, మీకు పట్టాలు ఇవ్వకుండా, మీకు పోలీసులు పట్టించుకోకుండా, పోలీసులు దౌర్జన్యం కొడుతున్నా, మీ కేసు నువ్వు తీసుకోవట్లేదు అనుకున్నా, ఏమన్నా అంటే కేసు తీసుకోవాలంటే లీడర్ చెప్తేనే తీసుకుంటారు. మా ప్రసాద్ బాబు లాంటి పోతేనే తీసుకుంటారు. ఫోన్ చెప్తేనే తీసుకుంటారు. వాయిస్తారా? చెప్తానికి కొంతమంది అధికారులు ఉంటారు. కొంతమంది, అందరి గురించి నేను మాట్లాడేది, అందరు చెడ్డలు కాదు, కొంతమంది ఉంటారు. వాళ్ళకు లౌక్యం లేక, లోకం తెలియక ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మీకు రేషన్ కార్డు రాకుండా, మీకు పెన్షన్ ఇవ్వకుండా చాలా మంది ఇక్కడ విడవస్తుంటారు. పెద్దవాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాకా పెన్షన్ కానీ 3 చుట్టూ తింటారు. ఇస్తారా అమ్మా? మీరు రాష్ట్రపతి వాళ్ళ విలేజ్ సెక్రటరీ నుండి మండలాధికారులు, గ్రామాధికారులు ఏం చెప్తారు? మీకు సర్వీస్ చేస్తారు, ఊళ్ళో తిరుగుతారు, జీతాలు తీసుకుంటారు. వాళ్ళ పని ఇంటికాడ కూర్చొని సర్వీస్ చేయాలి. మీకు కావాల్సింది రాసుకొని మీకు తెచ్చి ఇచ్చిపోవాలి. ఇది వాళ్ళ పని. అలాంటి పనులు కానప్పుడు మీరు ఏం చేస్తారు? కోర్టుకి వెళ్ళాలి. యాక్చువల్లీ
కోర్టుకి వెళ్తే ఏమవుతుందమ్మా? మన ప్రజా తీర్పు ప్రజలకు మేలు కలగాలి. ఆఖరికి మీకు 10 లక్షల వరకు ఫ్రీ లోన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఫ్రీ లోన్ ఇవ్వాలి. లోన్ ఇస్తున్నా బ్యాంకర్ వస్తారా? మాట్లాడతారా? కార్పొరేషన్ లేవాలంటే లక్షలు ఇవ్వాలని చెప్తారు. ఏమైనా వచ్చినాయా? 17,000 కోట్లు అని కొత్త మాటలు. ఇలాంటి ఏమి రాకుండా మీ హక్కు కమిషన్ రావచ్చు. కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్తే ఫీజులు కట్టాలి లాయర్కి. గ్రామం దాటలో జిల్లా వరకు పోయి జిల్లా నుండి రాష్ట్రం వరకు పోతా జిల్లా కోర్టుకి వెళ్ళాలి, లేదా హై కోర్టుకి వెళ్ళాలి. అంత స్తోమత అయింది. లాయర్కి ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పెడతారని ఆలోచించేమో ఆనాడు వాజ్పేయి గారు తెలుసు కదా ప్రధానమంత్రి ఉండే తను ఇంటర్వ్యూ చేసి కమిషన్ తను ఇలా ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు ఎస్టీ ఎస్సీలు, వీళ్ళకి చట్టాన్ని ధైర్యంగా పనిచేసే అధికారం ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషన్లు పెట్టిరమ్మా. ఇది కూడా ప్రత్యేక కోర్టు పెడితే అక్కడ ఫీజులు కట్టుకోకుండా నేరుగా మాట్లాడుకోవచ్చు. కంప్లైంట్ మీరు ఇంటికాడ కూర్చొని మీరు సిస్టమ్ ద్వారానో మొబైల్ ద్వారానో ఒక కంప్లైంట్ దరఖాస్తు, ఇది ప్రాబ్లం ఉంది బిడ్డ, నాకు ఇది కాలేదు, నాకు ఇబ్బంది పెడుతున్నారు, నా బిడ్డ చదువుకున్నా అంటే పీజీ పిహెచ్డీ చేయాలంటే సీటీ లేదు, విదేశాలు పోయి చదువుకున్నా అంటే స్కాలర్షిప్ లేదని కూడా పెట్టచ్చు కంప్లైంట్. ఇలా పెట్టినప్పుడు ఆ అధికారిని, ఆ సంబంధిత అధికారి మీకు పెట్టిన కంప్లైంట్ మీరు ఇంట్లో కూర్చుంటారు, ఆ అధికారి మాత్రం ఢిల్లీ వస్తాడు. దానికి ఢిల్లీ రావాల్సి వస్తుంది. ఢిల్లీలో కోర్టు ఏడండి, ఢిల్లీలో ఉంది మన కోర్టు ఏడండి, నేను కూర్చున్నది ఏడమ్మా ఢిల్లీలో. అంటే ఇలాంటి అధికారాలు మీకు అందరికీ ఎస్టీ ఎస్సీ బిడ్డలకు దక్కుతాయి. ఇక నుండి మీకు ఈ మాట చెప్పడంలో ఒకటే ఉద్దేశం, రేపటి రోజు మీకు అధికారుల కన్నా ఇబ్బంది పెడితే ఇలా మీ చదువుకున్న పిల్లలతోనో చదువుకున్న అధికారులతోనో రాయించుకొని పనులు చేయించుకొని మా దగ్గర వాళ్ళు లెటర్ పేపర్ రాగానే వాళ్ళు సగం సాల్వ్ చేసేస్తారు ప్రాబ్లం. ఇక ఖచ్చితంగా అది మీరు చెప్పేది తప్పు అని నిరూపిస్తే కనుకనే ఆ కేసు వాపసు పోతుంది. వాళ్ళు నిరూపించకపోతే వాళ్ళు తిరుగుతూనే ఉండాలి అయ్యే వరకు. 1-2 సార్లు చూస్తాం, 3వసారి అది సగం రాలేదనుకో అతనికి సామాన్లు జారీ చేస్తాం, తర్వాత అరెస్ట్ వారెంట్ ఇస్తాం. ఎవరికి? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కి కూడా. ఇంత అధికారం ఎవరి దగ్గర ఉంది? ప్రత్యేకంగా కమిషన్ కి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చింది మాకు. కాబట్టి ఇదంతా మీ పబ్లిక్ కి, మీకు ఒక ఎస్టీ కమిషన్ ఉంది, మీకు పనులు చేస్తుంది, మీకు పనులు చేయించే బాధ్యత మాది. మాకు కూడా మీరు ఉన్నామని మర్చిపోకండి. అలాగే నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేక నిధులు మోడీ గారు ఇస్తున్నారు, ప్రజల్లో చేరువలు అవుతున్నారు. కావాలంటే ఇంకా టైం పడుతుంది. పబ్లిక్ ఇక్కడ గవర్నమెంట్ వేరేది ఉంటే ఆ గవర్నమెంట్ కి చెప్పండి కదా మాట, ఎన్ని చేసినా అన్ని నేనే చేసినా అంటారు, తప్పు చేసినా వాళ్ళు చేసినట్టు. అదే నామా తప్పు వీలు చేసుకుంటారు, ఆ చేసినట్టారు. అది పబ్లిక్ లో తెలియదు. అందుకే ఈ గవర్నమెంట్ కి మేము అన్ని ఆధారాలు పెట్టుకొని ఇచ్చేస్తున్నాం. నేనున్నా, మీకు మోడీ గారు ఉన్నారు, మీ తోడు సపోర్ట్ గా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏం కావాలన్నా మీరు కంప్లైంట్ పెట్టే విధానాన్ని స్టార్ట్ చేయండి. అలాగే మీకు ఇబ్బందులు ఉన్న ప్రతి దాంట్లో ఒక్క మాట చెప్తున్నా, మీరు ఆన్లైన్ లో పెడితే జల్దీ పని అయిపోతుంది, ఆన్లైన్ లో పెడితే లేట్ అయింది కమ్మా. ఆన్లైన్ లో ఇంటికాడ కూర్చొని రాయండి, మాకు కొంచెం రాత తగ్గింది. కాబట్టి మీరు ఆన్లైన్ లోనే ncstgram.gov.in ఇది మన ఎస్టీ కమిషన్ ఆన్లైన్ పోర్టల్. ఆన్లైన్ పోర్టల్లో మీరు కంప్లైంట్ పెడితే ఆ పోర్టల్ వచ్చిన కంప్లైంట్ ఇమీడియట్లీ నోటీస్ గా జారీ అవుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ లో పెట్టేటట్టు ప్లాన్ చేయండి. మా మీడియా మిత్రులకు మరి చెప్పి వీటికి వచ్చి ప్రచారం చేసి మా ఎస్టీ ఎస్సీ బిడ్డలను కాపాడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీడియా బలం చాలా బలం, కలం చాలా బలం. మీకు అదే మీకు తెలిసిందే. అందుకే కదా స్వచ్ఛందంగా మీరు పనులు చేస్తున్నారు గ్రామాల్లో. కాబట్టి వీటి మీద ఆధారపడి కూడా పనులు చేసుకుంటారు. దాని దళారీ వ్యవస్థ చేస్తున్నారు, అది లేదు. కానీ ఇలా కూడా పనిచేయచ్చని కోరుకుంటూ మా గ్రామస్తులకు మళ్ళీ రాబోయే కాలంలో ఎట్టాగు ఇంకో 3-4 నెలల్లో మా సార్ ఎట్టా కాదు, మా అన్న ఎట్టాగు తిట్టనే ఉంటాను. ఇంకా అంటాను నెలకు 2 రోజులు టైం అంట. నాకు దేశం మొత్తం తిరగాలి. ఒక 8 నెలల క్రితం 6 నెలల క్రితం అడిగితే 20,000 పడ్డది. ఎందుకంటే అమ్మా నాకు పబ్లిక్ లో తిరిగి దీని గురించి చెప్పుకుంటూ కొన్ని సమస్యలు మీ దగ్గర అడ్డవల్ల రాలే, ఇలా కంప్లైంట్ వచ్చినాయి. నాకు ప్రత్యక్షంగా కంప్లైంట్లు కొన్ని వచ్చినాయి, పరోక్షంగా సార్ కూడా కొన్ని చెప్పింది. అయితే ఇది పరీక్షిస్తామని నేను వచ్చినందుకే మా అధికారులు కూడా మాతో పాటు వచ్చారు. మన అధికారులు వాళ్ళకు కూడా ఏంటంటే మా వాళ్ళు 3 సంవత్సరాలు చేస్తారు, మళ్ళీ వెళ్ళాలి, ఇంకో దగ్గర చేయాలి. వాళ్ళకి అన్ని చోట్ల తిరుగుతారు. కాబట్టి మేము కూడా అధికారులను సహకరించాలి. అధికారులను సహకరించకపోతే పని కాదమ్మా.
ప్రేమగా చెప్తే పనులు చేస్తాడు, కోపంగా చేస్తే కొలువులో పెడతాడు, కొంచెం లేట్ గా చేస్తాడు. కాబట్టి మీరు కూడా ప్రేమగా ఒకసారి పో, 2 సార్లు పో, నువ్వు కాకపోతే దాని పైన అధికారి దగ్గర పో, అట్లా కాకపోతే ఇంకొక అధికారి దగ్గర పో, ఎక్కడో ఒక మంచోడు ఉంటాడు మనం. అలా పోయి పని చేసుకునేది నేర్చుకొని అంటున్నా. ఉన్న ఊరు వదిలి పక్కకి వెళ్తేనే పనులు అవుతాయి. కాబట్టి మీకు మినీ ఐటీడీ, మీకు పత్రాలు అని ఇంకోటి ఎక్కడెక్కడ ఉన్న చెక్ డ్యాములు ఇవన్నీ ఇమ్మీడియట్లీ ఒక 3 నెలల్లో ఆల్మోస్ట్ కొన్ని కంప్లీట్ చేస్తాం. మిగతా ఇవన్నీ కూడా కాకపోతే ఏం లేదు, రావాల్సిన తెలియదు. ఇప్పుడు రాలేదనుకో పాడు ఆయనకి వచ్చేయాలి. ఆయనకి ఎక్కడికి రావాలి, ఢిల్లీ రావాలి. పిఓ గారికి ఒక గాడికి రావాలి, ఢిల్లీ రావాలి. ప్రతి దానికి సహకరించి కూడా పోవాలి సార్. కాబట్టి వాళ్ళకు మాత్రం కారణం చేయాలని ఉండదు, వాళ్ళకు చేయాలని ఉండదు. వాళ్ళకు కూడా కొన్ని నిధులు కావాలి, వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి అయితే పక్కా అయితే చేస్తారు. చేయించమని నేను కూడా చెప్తా, వాళ్ళకు ఆదేశాలు ఇస్తా. కాబోయే కాలంలో మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.